काकड़ा भी नहीं तो क्या भी उनाना का काकड़ा भी क्या नहीं है, खाली कोसल दिखती हैं। हाँ వంక చూడండి, వంక కాదు ఇది నది. ఇప్పటి వరకు అయితే నేను నోరు ఇప్పలేదు, ముందు చూడని అని చెప్పేసి వదిలేశాను. చూడండి ఎట్లుందో, ఎక్కడెక్కడల్లా చెత్త చెదారం. అసలు ఈ సైడు మనం అక్కడ బండి పార్కింగ్ చేస్తాం కదండి, ఇది మట్టి రోడ్డు. సో ఏరు చూడండి, ఇది నది అనమాట, కుందు నది. ఇది మన పొలాల దగ్గర ఉండేది. మట్టసంగా ఈడికి వచ్చేసింది. ఇంకా మనం బండి పార్కింగ్ చేస్తాం కదా, మట్టి రోడ్డు ఈడికైతే వచ్చేసింది. ఇంకా ఈ గట్టుకు లెవెల్గా అయితే ఉందన్నమాట. ఇది మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు దాటి ఈడికి వచ్చిందంటే ఇంకా ఏం ఉండవు. ఈ సైడ్ వేసిన వరి మళ్ళన్నీ ఇంకా పైసలు అయిపోయినాయి, ఏం లేవు. నాకు మళ్ళా ప్రాణం నిలబడక నేను మళ్ళీ పొలంకి అయితే వచ్చేసాను, చూద్దాము అని. అయిపోయా. చూడండి ఎట్లా ఉంది అక్కడ ఫోర్స్. అక్కడ అది మెయిన్, అది ఎట్లా పారుతుందో చూడండి అక్కడ. అసలు ఇంత నీళ్ళు వస్తాయని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పూలు 12 కల్లా అయిపోయినాయి అన్నమాట. నేను వచ్చేసాను. కొద్దిగా ఓపికగా చూడండి ఈ వీడియో. చూడండి ఎంతో కష్టపడి అసలు రైతులైతే దీంట్లో వరి అనేది వేశారన్నమాట. పైసలు, మొత్తం పైసలు. ఇట్లాంటి ఏరు ఒకసారి వచ్చింది, అది 5 years బ్యాక్, 2019లో వచ్చింది. అది సేమ్ ఇట్లాగే, కానీ అప్పుడు దీనికంటే ఎక్కువ వచ్చింది. అది ఈ మట్టి రోడ్డు గిట్టి రోడ్డు మొత్తం పైసలు అయిపోయినది. అప్పుడు కోసుకొని పోయినది మట్టి రోడ్డు. ఇట్లాంటి నది వచ్చి రావడం వల్లనే ఇది కోసుకొని పోయి అక్కడ ఆడ వరకు వచ్చినది అన్నమాట. ఇది ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు వస్తూ ఉంది. చూడండి అసలు మొత్తం వరి మళ్ళన్నీ పైసలు అయిపోయినాయి, ఏం లేవు. ఈ సైడ్ వరి మళ్ళన్నీ అయిపోయినాయండి. అక్కడ ఒక పొలం కూడా మునిగిపోయింది. ఒకటి కాకడ పొలము, కనకమరాలు, మళ్ళీ అన్నీ ఇంకా చూపిస్తాను. ఓపిక చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఓపిక చూడండి. దీంట్లో చేపలు ఉన్నాయో పాములు ఉన్నాయో అర్థం కావట్లా. ఇది గెట్ లెవెల్గా పాడుతున్నాయండి. ఇంకా నీళ్ళు మనకి మట్టి రోడ్డు గెట్ లెవెల్గా అయితే పాడుతూ ఉన్నాయి వాటర్ అయితే.
అందుకే తొందరగా వెళ్ళి చూసి వద్దామని చెప్పి నేనైతే వస్తున్నాను. ఆడ దాడుతున్నారక్క, ఒకసారి ఆడ చూడు ఎట్లుందో. ఈడు వరకు వచ్చింది ఇంకా లేదు అసలు యాడుందని చూడు. గట్టు యాన్న ఏదో అయింది. చెవుడు యాది గాజులపల్లె చెరువా? ఇంకా ఎక్కుతాయట ఇంకా. చూడు అసలు పైసలు ఇంకా ఈ వరిమల్లు అన్ని పైసలు. डूब गए मैं वो देखने वालों को चाहता हूँ. ఇలాది పాపం పొలం అయితే మునిగిపోయిందండి. హుసేన్ ఖాన్ తాతది కాకడ పొలం. అసలు పిలకలు కానొస్తున్నాయి ఆడ పిలకలు అయితే కానొస్తున్నాయి. దో మనకి మట్టి రోడ్డు లెవెల్కి అయితే వచ్చింది. నీళ్ళు కనిపిస్తుందా? ఇది మట్టి రోడ్డు, ఇది లెవెల్కి అయితే వచ్చింది. చూడండి మట్టి రోడ్డు లెవెల్కి అయితే వచ్చింది. మనం లేట్ చేయకుండా మన పొలాన్ని అయితే చూసుకొని వచ్చుకుందాం. ఫస్ట్ ఎవరు లేరు పొలాలలో, నాకు మనసు నిలబడకైతే నేను వచ్చేసాను. చూడండి ఇది హుసేన్ ఖాన్ తాత పొలం అండి ఇది. పాపం చూడండి అసలు దీంట్లో కనకాంబరాలు పైసలు అయిపోయినాయి. కనకాంబరాలు అన్నీ వాయబ్బా. ఈ సంవత్సరం ముందే పనులు తక్కువ. దీనికి తోడు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినాయండి. మట్టి రోడ్డులోకి కూడా వచ్చేసాయి నీళ్ళు. ఇంకా చూడండి ఈ సైడు మనకి ఇంత నీళ్ళు రావడానికి కారణం ఏంటంటే గాజులపల్లె తలవుని ఏమంటారు, చెరువు. గాజులపల్లె చెరువు అయితే తెగిందంట, అందుకని ఇన్ని నీళ్ళు సడన్గా వచ్చేసాయి మనకి. చెరువు అంటే దీంట్లో చేపలు కూడా ఉన్నాయండి. అక్కడ చూడండి చేపలు ఉన్నాయి దీంట్లో. చెరువు కదా, చెరువు కాబట్టి చేపలు అన్నీ కొట్టుకొని వస్తున్నాయి దీంట్లోకి. చూడండి क्या गाजलपल्ली का तलाव टूट गया कहते हैं? हाँ बोलकुंडले का। हाँ मच्छियाँ भी है उसमें, मच्छम वाला है। नहीं पकड़े नहीं है, तोलकते ऊपर को उचकते हैं वो। చూసి పైప్ కూడా నేను తీసుకొని వచ్చేస్తాను ఇంటికి వీలైతే.
ఈ మొక్కజొన్నలో సగం వచ్చేసినాయి అవతలకి. ఓయప్పా, మన పొలం అండి ఇది. పైపులు కొట్టుకొని పోవడానికి అయితే ఛాన్సెస్ ఫుల్ ఉన్నాయండి. ఇప్పుడు అయిపోయా. నా దాంట్లో కూడా వచ్చింది, నా దాంట్లోకి కూడా వచ్చేసింది, వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. నేను పైప్ అయితే తీసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇది ఎస్పీస్ పోయింది, డ్యాన్స్ చేస్తుంది ఇది, పట్ 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 పని. నాకు ఇది మునిగినా కూడా ఏం బాధలే, ఎందుకంటే దీంట్లో తిక్క చెట్లు ఉండే, ఏం చెట్లు లేవు కాబట్టి. నా ప్రాబ్లం వల్ల ఏంటి, ఇప్పుడు నేను గుత్తకు తీసుకున్న పొలం దగ్గరికి ఏమన్నా వస్తుందేమో అని భయం నాకు, అంతే. అందుకే నా మనసు నిలబడక వచ్చేసాను. ఈ పైప్ వచ్చేసి అక్కడ బోరుకి అయితే కట్టేసి ఉందన్నమాట, కపులింగ్కి. సో ఇప్పుడు మనం తుమ్ట పైపులన్నీ తీసేసుకుందాము, అక్కడ జాజి పుల్లల్లోకి వేసేసుకుందాం అని చెప్పి అయితే నేను వచ్చేసాను. నేను కట్టిన తర్వాత వీడియో తీస్తాను, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. వాటర్ అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నాయండి, తగ్గట్టు అయితే లేదు.
నేను కొన్ని పైపులు అయితే తీసేసాను. ఒక పెద్ద పైపు అంటే మన మామిడి చెట్టు దగ్గర నుంచి నా జాజి పూల తోటలోకి ఉండే పైపు అయితే తీయలేదు, ఎందుకంటే కొన్ని తీగలు అనేటివి ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి నేను అక్కడ పైప్కి పోల్కి కట్టేశాను అన్నమాట, గుడ్డ తీసుకొని. ఇంకా అది వాటర్ వచ్చినా కూడా పోదు. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకా తుమ్టా పైపులు అయితే పోతాయని చెప్పేసి దాన్ని నేను కట్టేశాను అన్నమాట. వచ్చేసాయి లాలుబాబాయ్ పొలంలోకి కూడా వచ్చేసాయి వాటర్. ఈడి వరకు అయితే వచ్చాయి నీళ్ళు. ఇది లాలుబాబాయ్ పొలం అన్నమాట. ఈ పొలంలోకి అయితే ఈడి వరకు వచ్చాయి. ఇంకా మొత్తం ఇంకా వచ్చేస్తాయి. అదే మా పొలం. ఇంకా గట్టి ఒక్కటే అన్నమాట ఇంకా పైకి ఎక్కేకి. దీంట్లోకి అయితే వచ్చేసాయి చూడండి. ఇది జామ తోట అప్పుడు ఉంటుంది కదా, అదే. ఈ పైప్ వచ్చేసి కట్టాలని దానికి అక్కడ ఉంది కదా, అది ఆ పోల్కి కట్టాలని చూశాను కానీ రావట్లేదు అన్నమాట, గట్టిగా ఉంది. అది కాక ఈ గుడ్డ కూడా సరిపోవట్లేదు. సో నేనేం చేశానంటే ఇక్కడైతే పైప్కి గట్టిగా కట్టేశాను, ఇంకా చెక్కు చెదరకుండా అన్నమాట. ఇక్కడ ముడేసేసాను ఈ పోల్కి ఉండనని చెప్పేసి. ఎందుకైనా మంచిది, కడితేనే మేలు అనిపించింది నాకైతే. అది దయచేసి నేనైతే గంగామాతని కోరుకునేది నేను ఒకటే, రావద్దనే కోరుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మేము ఇబ్బందులలో ఉన్నాము. అది కాక నా పొలంలో కూడా ఇప్పుడు కాపు అనేది బాగా వస్తుంది మంచిగా. ఈ గట్టి అయితే ఎక్కదు ఆల్మోస్ట్, ఇది హైట్ ఉంది కాబట్టి. రాకుంటే మేలు నాకు తెలిసి. నేను కొన్ని తుమ్టా పైపులు అయితే అక్కడ నుంచి తీసేసాను. ఆ తుమ్టా పైపులకి ఇది వేసి ముడేస్తా. ముడేసి ఇంకా వెళ్ళిపోదాం మనం కూడా. ఉండే కొద్ది డేంజరే. దీనిలో కట్టేద్దామండి దీంతో. వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరు లేరు, ఫుల్ ఎండ కాస్తుంది. నా మనసు నిలబడకైతే వచ్చేసాను నేను ఇంటికాడ ఉండలేక. బాధగా ఉంది కొద్దిగా కాదు, చాలా బాధగా ఉంది. మన సొంత పొలంలోకి వచ్చినా కూడా అంత బాధ ఏం లేదండి, ఎందుకంటే అవి చెట్లు లేవు కాబట్టి దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏడొస్తుందో అని కొద్దిగా భయం వేస్తుంది, బాధ కూడా అవుతుంది. మాటలు రావట్లే, ఏడుపు వస్తుంది నాకు. సరే అయితే పొలాలలో ఎవరు లేరు, ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా. ఇంకా వెళ్తున్నానండి. ఇంకా చూడండి ఏం లేవు, మొత్తం ఖతం.
పాపం హుసేన్ ఖాన్ తాత వాళ్ళ పొలం అయితే పోయింది. దాంట్లో కనకాంబరాలు కూడా ఉన్నాయి, మొత్తం పోయినాయి. చూడండి అసలు నేను ఎప్పుడు నడుచుకుంటూ పోయే మట్టి దావా వీడియో చాలాసార్లు చూసుంటారు మీరు. అసలు చూడండి ఎట్లున్నాయి వాటర్. ఒక్కరంటే ఒక్కరు లేరు పొలాలలో. ఇంటికైతే పోతున్నాను నేను జస్ట్ పైపులు కట్టి వచ్చేలోపే చూడండి ఎట్లుందో. ఇక్కడ ఎందుకో వండు లేస్తుంది. ఇక్కడ ఏముందో ఇక్కడ తెలీదు. చూడండి ఎట్లా వండు ఉందో. వండు చూడండి గుండె తరుక్కుపోతుంది నాకు. ఒక రైతు కష్టం ఒక రైతుకే తెలుస్తుందండి ఎప్పటికైనా కానీ. ఈడికే నిలబడి ఇంకా ఈ నుంచి ఎన్నిక్కిపోతే బెటరు. సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అదండి ఇట్లాగే. బండి ఆడుంది చూడండి. మనం ఎప్పుడు ఇక్కడ బండి నిలబెట్టి నేను వీడియోలు చేస్తాం కదా, ఇదే ఈ రూటే. వాటర్ చూడండి వీడికి వచ్చేసాయి. इतना भरा गया तो क्या बोलना अपना? हाँ फजर इतना भरा पानी काय फजर भला हो तो अब आया है पानी. अब ये भाई फजर दोपहर को 12 बजे मेरे फुला हो गए हैं. फुला हो जाते मुझे तब तुम्हारा नाना होने की कौन होना की हुसैन खान काकड़े में चलता है यार 12 बजे. अब फिर हर बार बोलते मैं चुप हाँ ना इसका ने गया चौंद्र का ने गया उनके बोलते मैं वो आ गया हूँ. हाँ देखेंगे ठहरा बा. हाँ हमें तो बेहतर अब यार. हाँ हमें तो बेहतर जाना को दूर को बल्ला को फोर्स से आता है वहाँ. हाँ जाना गोला लागू लांग होता है वो. ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా నీళ్ళని చూసుకుంటూ ఉండాల్సిందే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకా ఈరోజు సండే కదా ఏం తునిబుద్ధి కూడా కాదు ఇంకా చికెన్ మటన్. ఈ నీళ్ళని చూసి ఆ పొలాల తలుచుకుంటుంటేనే ఏం తినబుద్ధి కూడా కాదు ఇంకా అది. సరే అండి అయితే ఇంకా వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంతటితో. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.